ఆయన భారతదేశం మౌలిక తప్పుడు పద్ధతులు తీసుకొని ఇక్కడ భారతదేశం ఎన్నికల్లో నిలబడినని చెప్పండి ఆయన భారతదేశం చెప్పండి చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చిన సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు న్యాయపడుతున్నటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ సాధించడానికి అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు ఈ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశం పౌరులు కాదు, నేను నిజమైన మాట చెప్తున్నాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరులు కాని వ్యక్తి చట్టసభలో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చని మరి చంద్రం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు అభివృద్ధి రూపంలో భారతదేశ పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసి ఓవైపు ఇంటిని నార్చిందని చెప్పిన బిఐలో కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాడు, ముమ్మాడికి జర్మనీ అని చెప్పి రావాలన 4 ఎన్నికల్లో ఒకవేళ ఆయన ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో ఇక్కడ భారతదేశ మౌలిక ఎన్నికల్లో పోటీ చేసి విధంగా ఉంటే బహుశా 10 ఏళ్ల క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాళ్ళు నాకు ఉన్నటువంటి ఆలోచనలు అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతి ఈ రోజు అయితే 25 లక్షలు మీది చెల్లించినట్టే ఆయన తీర్పు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు పొరపాటు చేసి చెప్పని తప్పైందని చెప్పని ఒప్పుకోలేని చెప్పని నేను మీ ద్వారా వారికి సూచన చేస్తా ఉన్నాను. ఏదేమైనా మన భారతదేశంలో న్యాయస్థానం నమ్మకం అందుకే నేను సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నా వైపు రావడం ఆనందదాయకం శుభదాయకం సదస్సు ఇప్పటికే అతను కోర్టులో తప్పుదో పట్టించిండు, భారతదేశ కోర్టులో తప్పు పద్ధతిలో పొందిందని చెప్పనేటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిర్ణయం చేసింది, దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నా. దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు మరొకరు చేయకుండా సుదీర్ఘ న్యాయ పోరాటంలో చట్ట పోరాటం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో తీర్పు వెలువరి అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేటప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఇంకా కూడా మీరు అడిగిన ఒక విషయం చెప్పాలనుకున్నాను, అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ కోడలకు మా అడ్వకేట్తో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత ప్రత్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరపోతాను. ఎందుకంటే ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన. మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా డబ్బు బట్టి తిరిగి ఆ డబ్బు రికవరీ చేస్తూ చెప్పినటువంటి భావన కలిగి ఎవరు కూడా సంశయకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ముందుకు పోవాలని చెప్పిన ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్ కూడా 2 సింగిల్ ఎలక్షన్ పిటిషన్ ఇస్తా. ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణకు వచ్చే క్రమంలో నేను రాజీనామా ఇచ్చింది తెలంగాణ పేరు కాదు కోర్టు భయపడి 2010 ఎన్నికల్లో నేను గెలుపుంది భారతదేశ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010 ఎన్నికల పిటిషన్ 2013 ఆగస్టు 14 తీర్పులో రమేష్ చెన్నమూరు భారతదేశ తీసుకొని ఓట్లు తొలగించుకొని తీర్పిచ్చారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా డిమాండ్ కమిటీ వేసింది, డిమాండ్ కమిటీ భారతదేశ పౌరులు తీర్పించింది. 4 మార్లు ఇంచుమించు సుప్రీంకోర్టు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు భారతదేశ పౌరులు కాదని. కానీ టెక్నికల్ రీజన్తో స్టేట్ మీద కొనసాగి నేను స్టేట్ ప్లేస్ అవుతున్నా నేను భారతదేశం ఆల్రెడీ చెప్పిన తప్పుడు వాదన మీకు అప్డేట్ ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు, రోజురావు గారు మా తరఫున గట్టిగా వాదన వినిపించినప్పుడు జర్మనీ పాస్పోర్ట్
రావాలి చెప్పడం, అతను సిఐఓ కార్డు రావాలి చెప్పడం, అతనికి భారతీయ పౌరుడు అంటూనే 2009లో ఇది భారతదేశ ప్రభుత్వం పుట్టినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశత్వం రెన్యువల్ చేసుకున్నారు. పిఐఓ కార్డు కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు ఇది ఏ దేశం అంటే జర్మనీ చెప్పింది. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన, భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది. ఎమ్మెల్యే పదవి ద్వారా ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకోవడం తప్ప వాళ్ళ ప్రాంతాన్ని కొనుగోలు తెలియదు. అందుకే అనేక సందర్భంలో అన్న ఎందుకో దేవులో వెనుకబడికి పోయిందని నేను పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది. ఆయన చేసిన తప్పని ఆయనే ఈరోజు 20 లక్షలు పీడి కోర్టు చెప్పిన ఆదేశంటే తప్పు ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ తప్పు 20 లక్షలు పీడి చెల్లించడం కాదు, మా దేవులో నియోజకవర్గ భారతదేశానికి రమేష్ చంద్ర గారు తప్పు అయిందని క్షేమలు వాళ్ళు చెప్పిన కోరుతా ఉన్నారు.